శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గ నలుమూలల నుండి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గార శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం నుండి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులను గురువారం అందించారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది. ఈ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు ఈ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాటిచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్న ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4,10,000 రూపాయలు మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా, చెక్ నంబర్ 273373 తేదీ 3/4/25 మీకు పంపిస్తున్నాను. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సదా మీ ఆరోగ్యాలను ఆకాంక్షించే భవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటారని మాటిచ్చారు. ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటున్నారు. ఆ విధంగా గుట్ల దూరవాసి గారని ఆయనకి ఇప్పుడు 66,572 రూపాయల చెక్కు ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే కంట్యాల రాజు గారికి 4,10,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. అలాగే కల్లేపల్లి నివాసైనటువంటి సోమవారపు శ్రవంతి గారికి ముందుగా ఆపరేషన్ అవసరం, క్యాన్సర్ వ్యాధి ఉంది, బోన్ మ్యారో ఉందని తెలిసి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ముందుగానే ఎల్ఓసి హాస్పిటల్లో మెడికవర్ విశాఖపట్నం వారికి 10 లక్షల రూపాయలు ముందుగానే సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఇది గమనించి ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున సపోర్టుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు.